జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. నేను శివజ్యోతి. వార్తల ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. ప్రధాని మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి జిల్లాలో రెండవ రోజు కదం తొక్కిన కార్మిక లోకం. రెండవ రోజు సార్వత్రిక సమ్మె విజయవంతం. నిరసనలు వెల్లువ. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు మనబడి. కమ్మర్పల్లి మండల ఉప్లూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న జెడ్పీ చైర్మన్ విఠలరావు, కలెక్టర్ నారాయణ రెడ్డి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాన్ సెన్స్. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూసెన్స్. తెలంగాణ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ అని యూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మాణికం ఠాగూర్లపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. మీ దురహంకార వల్లే లోక్సభలో కాంగ్రెస్ ను రెండంకెలకు దిగజార్చింది. ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. మాజీ ఎంపీ మధు యాష్కి ఓ పొలిటికల్ టూరిస్ట్. మధు యాష్కి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియదు. నిజామాబాద్ ప్రెస్ ఛాంబర్ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ బీజీ గౌడ్ ఫైర్. కమ్మర్పల్లి మండలంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విస్తృత పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఉప్లూరులో ప్రశాంత్ రెడ్డికి బోనాలు, పూలతో పలికిన ఘన స్వాగతం. క్షయవ్యాధి నివారణలో వైద్యుల కృషి అనిర్వచనీయం. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంలో మేయర్ నీతూ కిరణ్. మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబానికి 30 లక్షల చెక్ అందజేసిన సిపికేఆర్ నాగరాజ్. బోధన్ ఎస్బీఐ బ్రాంచ్ పోలీస్ ప్యాకేజ్ స్కీమ్ ద్వారా యాక్సిడెంట్ డెత్ క్లెయిమ్ ద్వారా అందించిన డబ్బు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పిగాల చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్లే కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం. ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్సీ కవితను విమర్శించే హక్కు లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి మంగళవారం కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ఉద్దేశించిన సుమారు 60 లక్షల రూపాయలు విలువ చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఓట్ల కోసమో రాజకీయాల లబ్ధి కోసమో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదని, పేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. ఐకేపీ మహిళలు లోన్ల వడ్డీ విషయం, అది కూడా సేమ్ ప్రాబ్లం. డబ్బు లేకనే ఇవ్వాలి, డబ్బు ఉంటే కాదు. డబ్బు జమ కాక గవర్నమెంట్ డబ్బు లేక ఇవ్వాలి. అది కూడా వచ్చే నెల నుంచి ఒక 3-4 విడతలు. ఇప్పుడు లెక్కలు తెప్పిస్తున్నాం, మీకు కూడా తెలుసుకుంటారు. ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఎంత వెళ్తున్నాయో లెక్కలు తెప్పిస్తున్నాం. అవి కూడా వచ్చే నెల నుంచి ఆ వడ్డీ పైసలు కూడా పడతాయని చెప్పి మీ అందరికి నేను నా కథలు మనం చేస్తా ఉన్నా. మూడోది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని కూడా మాట ఇచ్చాం. ఎక్కడైతే గవర్నమెంట్ జాగా దొరికిందో అక్కడ కట్టిస్తున్నాం. అక్కడ జరుగుతున్నాయి, మోకాలు జరుగుతున్నాయి, బింగలు జరుగుతున్నాయి, వేల్పూర్లు జరుగుతున్నాయి, ఒక 10-12 జాగాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ మన ఊరు మనబడి ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న కార్యక్రమమని అన్నారు. సమాజ ప్రగతితో పాటు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో పాఠశాల విద్యనే మూలమని గుర్తు చేశారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. దాతలు కూడా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ పోరాటంలో ముందుండాలి.
ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన ధాన్యం కొన్నదంటుందో మళ్ళీ డెలిగేషన్ ఉంటుంది మంత్రులది ముఖ్యమంత్రిది కావాలంటే మరి ముఖ్యమంత్రి గారు పిలిపిస్తారు. మేమంతా ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జడ్పీ చైర్మన్ కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ. కలెక్టర్ సి నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ నాణ్యమైన బోధన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ముందుకెళ్తోందని అన్నారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారి కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల నెలకొల్పి నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. అందులోనే ఫోకస్ చేసుకుంటూ ప్రతి స్కూల్లో కూడా స్టాండర్డ్లో మంత్రి గారు చూస్తూ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనం తప్పకుండా ఇంకా ముందుకేసి కంప్లీట్ చేసుకోవాలనుకుంటుందని చెప్పడం జరిగింది. తప్పకుండా నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని స్కూల్లో కూడా ప్రభుత్వం ఏదైతే అందిస్తుందో అంటే కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా పిల్లలకు మంచి టాయిలెట్స్, మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మంచి క్లాస్ రూమ్స్. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో దేశంలో పేదలు, కార్మికులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటే ప్రధాని మోడీ మాత్రం 26,000 లక్షల కోట్ల ఆదాని, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పారని ఏఐటీయూసీ, సిఐటీయూసీ, ఇఫ్ట్యూ నాయకులు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ నెల 28, 29 తేదీలలో జరుగుతున్న సార్వత్రిక సమ్మె రెండవ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఇఫ్ట్యూ జిల్లా అధ్యక్షులు బి భూమన్న, ఐఎఫ్టియు జిల్లా నాయకులు సుధాకర్లు మాట్లాడుతూ మోడీ కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలో కార్మిక వర్గం ఉపాధి లేక, నిత్యావసరాలు దొరకలేక దేశం మొత్తం కార్మిక వర్గం పేదలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటే మోడీ మాత్రం 26,000 లక్షల కోట్లు ఆదాని, అంబానీ బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పిందని, ప్రజల గురించి మాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. నిన్న ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సమ్మె ఉధృతంగా జరుగుతూ ఉన్నది. నిన్న జిల్లా కేంద్రంలో ప్రదర్శన సభ నిర్వహించిన అనంతరం ఇవాళ మండలాలు, డివిజన్ కేంద్రాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతూ ఉన్నది. మరి ఇవాళ లేబర్ ఆఫీస్కి వచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకత్వానికి, కార్మికులందరికీ కూడా ఏఐటీయూసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎం శివకుమార్, ఎల్బి రవి, జెల్ల మురళి, మోహన్, ఇఫ్ట్యూ సాయాగౌడ్, విఠల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాన్సెన్స్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూసెన్స్ అని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి. రాహుల్, రేవంత్లిద్దరూ దద్దమ్మలు, పప్పుగాళ్ళు. ఈ ఐరన్ లెగ్లు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే అని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆసన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీలో RRR ఉన్నట్లే కాంగ్రెస్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రూపంలో RRR ఉందని ఆయన పేర్కొంటూ బీజేపీ RRR, కాంగ్రెస్ RR ప్రజలకు ట్రబుల్ అనే దేశానికి దరిద్రమని అన్నారు. రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి పోయినా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం కావటం ఖాయమని అన్నారు. మినీ ఇండియాగా పిలిచే ఉత్తరప్రదేశ్లో రాహుల్ కాలు పెట్టిన వేళ్ల విశేషం కాంగ్రెస్ను ప్రజలు చెత్తబుట్టలో విసిరికొట్టారని అన్నారు. రాహుల్ అడుగు పెట్టగానే పంజాబ్లో కాంగ్రెస్ పత్తా లేకుండా పోయిందని అన్నారు. మిస్టర్ రాహుల్ గాంధీ గారు మరి లోపల స్వీట్లు పంచుకోవడం, బయట ట్వీట్లు చేయడం కాదు, బయటకు వచ్చి బాత్రూంలోకి లోపట్నే సోనియా గాంధీ పక్కనే ప్రధానమంత్రి మోడీ గారు ఉంటారు, ఇటు పక్కన రాహుల్ గాంధీ గారు ఉంటారు, అటు పక్కన కాంగ్రెస్ నాయకులు ఉంటారు. అక్కడ వెళ్ళలోకి వెళ్ళొచ్చు, మా ప్రాంత ఎంపీలు చేసినట్టు నిరసన తెలియజేయచ్చు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ అని చేయొచ్చు. ఒక దేశంలో పంజాబ్ తరహా, పంజాబ్కు ఒక నీతి, మాకో నీతి ఎందుకు, మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటీవల కాలంలో పదే మేము ఎక్కడికెక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇక చూడండి, ఇది బయట లోపట ముద్దులాట, బయట గుద్దులాట. ఇది మోడీ, రాహుల్ గాంధీ కనబడుతుందా? ఇక రాహుల్ గాంధీ గారు కిస్ ఇస్తారు మోడీ గారికి. ఏం చెప్పాలి? ఇక
రైతుల గురించి మాట్లాడండి అయ్యా అంటే అయ్యో ఇంకా కొన్ని ఫోటోలు ప్లీజ్ దీన్ని తీసుకోండి బస్. లోపల ముద్దులు బయట గుద్దులాట. చదువును అభ్యసించే అధ్యాయం ముగిసిందని, జీవితాన్ని చదివే అధ్యాయం మొదలైందని 2000-2001 ZPHS ధర్మారం బ్యాచ్ అపూర్వ ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ స్పష్టం చేశారు. జీవితం ఒక పడవ లాంటిదని, ఈ ప్రయాణంలో జీవిత నౌకను చాలా జాగ్రత్తగా నడిపించి కుటుంబ బాధ్యతలను పోషించాలని ఆయన సూచించారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో అప్పటి అధ్యాపక బృందం, విద్యార్థులు హాజరై చదువుకునే సమయంలో తమ అనుభవాలను చేసిన అల్లరి చేష్టలను గుర్తు తెచ్చుకొని వచ్చే తరాల వారికి ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా తమతో కలిసి చదివిన విద్యార్థులు తమకు విద్యను బోధించిన గురువులను, కీర్తిశేషులు అయిన వారిని స్మరించుకొని శ్రద్ధాంజలి ఘటించారు, ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ ఏకతాటిపైకి తేవటానికి కృషి చేసిన అర్షద్ సాగర్, రాజశేఖర్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ మా టీచర్స్ రావడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు మేయర్ నీతు కిరణ్. నగరంలోని 19వ డివిజన్ నీలకంఠేశ్వర కాలనీలో 10 లక్షల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టే సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే బిగాల గణేష్ సహకారంతో నగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీసాల సవితా శ్రీనివాస్, తెరాస నాయకులు జగత్ రెడ్డి, గంగామణి, నరేష్, మున్సిపల్ ఇంజనీర్ వాజిద్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ నుంచి 2 కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారని నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో నూడా చైర్మన్ సిహెచ్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గణేష్ అధ్యక్షతన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ మహిళా కార్పొరేటర్లు 39వ డివిజన్ కార్పొరేటర్ రాధాకృష్ణ, 44వ డివిజన్ కార్పొరేటర్ సుధా మధుర నా తరపున, మా పార్టీ తరపున స్వాగతం, శుభాభివందనములు అని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ముఖ్యంగా నిజామాబాద్లో గణేశన్న చేస్తున్న అభివృద్ధిని చూసి మా పార్టీలో చేరటం జరిగిందని అన్నారు. 4 రాష్ట్రాలలో గెలిచినాం అంటున్నావు, మరి పంజాబ్లో మీ పార్టీ పరిస్థితి ఏంటి? అట్లాగే మరి యూపీలో 60 సీట్లు ఎందుకు తగ్గినాయి? ఎస్కేసీఆర్ గారు ఖచ్చితంగా దేశ రాజకీయాల్లోకి వస్తారు, రావాలి అంటూ కూడా అన్నారు. మన రాష్ట్రంలో అమలు పరుస్తున్న అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన దేశమంతా అమలు చేసి చూపిస్తానని కేసీఆర్ చెప్పారు. ఎక్కడా తగ్గడు మా కేసీఆర్ అంటూ కూడా అన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి మరి ముఖ్యంగా మా నిజామాబాద్లో కైతక్క గారి ఆశీస్సులతో అభివృద్ధి పథకాలు అన్నింటినీ చూస్తూ మరి ఈరోజు బీజేపీ కార్పొరేటర్ మా చేయడం జరిగింది. ఇంకా మొత్తం రాబోయే రోజుల్లో బీజేపీ మొత్తం కార్పొరేటర్లు జాయిన్ అవుతారు, వాషౌట్ అవుతుంది. మరి షాకు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఎన్ని రోజులు పిచ్చి కథలు చేస్తారు. మరి వారి దగ్గర ఉన్న కార్పొరేటర్లు మరి ఈరోజు జాయిన్ అయినా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ ఎనగందుల మురళి, నూడా డైరెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, అఖ్తర్ ఖాన్, అంబాస్ దాస్, శ్రీహరి, రాజేశ్వర్ మరియు ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు. కల్లాల్లో ఎండబెట్టిన పసుపు దొంగతనానికి పాల్పడుతున్న 6 నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించామని భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొద్ది రోజుల నుండి మండలంలోని పలు గ్రామాలలో కళ్ళలో ఎండబెట్టిన పసుపు దొంగతనానికి పాల్పడుతున్నటువంటి 6 నిందితులను గుర్తించి రిమాండ్ చేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎస్ఐ టి రాజశేఖర్ పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా బుల్లెట్ బైక్పై తిరుగుతున్న అనుమానాస్పదంగా వ్యక్తులను వెంబడించి వారిని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి విచారణ చేయగా గత కొన్ని రోజుల నుండి మండల కేంద్రంలో కళ్ళాల్లో వద్ద పసుపు దొంగతనం చేసేది తామేనని ఒప్పుకోవడం జరిగింది. అలాగే వీరు గతంలో కూడా వివిధ నేరాలు చేయటం జరిగింది అని తెలిపారు. వీరి నుండి 3 వాహనాలు స్వాధీనపరుచుకోవడం
చేసుకోవడం జరిగిందని తెలిపారు. మరియు వీరి వద్ద 3,75,000 నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ దర్యాప్తులో చురుగ్గా పాల్గొన్న ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ శేఖర్, ఐడి పార్టీ కానిస్టేబుల్ గంగా ప్రసాద్, రాజు కానిస్టేబుల్ మరియు సిబ్బందిని ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు సిఐ వెంకటేశ్వర్లు. కోనసముద్రం నెక్స్ట్ బషీరాబాద్లో ఉప్లూరులో పసుపు దొంగతనాలు చేసినట్టుగా ఒప్పుకున్నారు. మరియు గతంలో వీళ్ళు మన గోవింద్పేట ఆర్మూర్ టౌన్ లిమిట్స్లో ఏటీఎం అటెంప్ట్ చేసినట్టుగా ఒక కేసు ఒప్పుకున్నారు. మరియు కోరుట్ల లిమిట్స్లో ఒక బుల్లెట్ బండిని దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక 2 అశోక్ లేలాండ్ వెహికల్స్, ఒక బుల్లెట్. మాణికం ఠాగూర్ మీ దురహంకారమే అది లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని 2 అంకెలకు దిగజార్చిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తా, అంతే తప్ప మీ నాయకుడు రాహుల్ గాంధీ లాగా పారిపోలేదు, 2 నియోజకవర్గాల్లో పోటీ చేయలేదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. రాహుల్ గాంధీ ప్రస్తుత చర్చ ఒక దేశం ఒకే ధాన్యం సేకరణ విధానం. రాహుల్ గాంధీ స్టాండ్ ఏమిటి అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ రైతుల పక్షమే. తెలంగాణ రాష్ట్రంలోని చివరి గింజ కొనే వరకు మేము పోరాడతామని నిలదీస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కమర్పల్లి మండలంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు పూలు బోనాలతో అపూర్వ స్వాగతం పలికారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 2 రోజులు జిల్లాలో పర్యటించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కమ్మర్పల్లి మండలం ఒప్లూరు గ్రామంలో 30 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్డు పనులకు, 20 లక్షల రూపాయలతో నూతన గ్రామ పంచాయతీ భవనానికి, 88 లక్షలతో ఒప్లూరు నుంచి డబ్బా గ్రామం వరకు రోడ్డు పనులకు, ఒప్లూరు నుంచి తిమ్మాపూర్ రోడ్డుపై 7.50 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పనులకు, మన ఊరు మనబడి కింద 60 లక్షల రూపాయలతో చేపడుతున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కమ్మర్పల్లి మండలంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు పూలు బోనాలతో అపూర్వ స్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కి ఒక పొలిటికల్ టూరిస్ట్ అని, ఆయనకు తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో తెలియదని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధు యాష్కిపై ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ఫైర్ అయ్యారు. మధు యాష్కి ఒక పొలిటికల్ టూరిస్ట్ అని విమర్శించారు. మధు యాష్కి తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో తెలియటం లేదని అన్నారు. అసలు నీకు ఏం ముఖం ఉందని మాట్లాడుతున్నావని మండిపడ్డారు. నీకు ఎమ్మెల్సీ కవిత మీద మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీతో కుమ్మక్కయ్యావని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదని హేళన చేశారు. రేవంత్ రెడ్డి మధు యాష్కి ఐరన్ లెగ్లు అని పేర్కొన్నారు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేశారని విమర్శించారు. పసుపు బోర్డు కోసం కేంద్రంలో ప్రభుత్వం లేకున్నా ముఖ్యమంత్రులతో లేఖలు ఇప్పించిన ఘనత కవితదని స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి, ప్రచారక అధ్యక్షుడిగా ఉన్నటువంటి మధు యాష్కి గారు విమర్శించడం తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనట ఎప్పుడు కొనుగోళ్లలో ఎటువంటి సమస్య రాలేదట. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో ఆ రోజు రైతాంగానికి ఏమాత్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతుగా నిలిచినటువంటి రోజులే లేవు. 6 గంటల కరెంట్లో 3 గంటలు రాత్రి పూటిస్తే, 3 గంటలు పట్టపగలిస్తే, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో దిక్కుదోచని స్థితిలో. ఇంకా ఈ సమావేశంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్కో చైర్మన్ హలీం, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళి తదితరులు ఉన్నారు. అనుకోని కారణాల వల్ల ఎవరైనా రైతులు చనిపోతే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా, వారి పిల్లల చదువులు మధ్యలోనే ఆగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ధీమా రైతు బీమా అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆసన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. హైదరాబాద్లో మంగళవారం ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన మాట్లాడుతూ రైతు బీమాతో పాటు వివిధ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు ఆరోగ్యశ్రీ, ఎల్ఓసి, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చేశారు. ఈ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు ఆశాదీపమని అన్నారు. రైతు బీమాకు సీఎం కేసీఆర్ 3,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల 300 మంది రైతులు చనిపోగా వారి కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా 15 కోట్ల రూపాయలు అందాయి. ఇందుకు సీఎం కేసీఆర్కు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు. ఇంకా కొంతమంది రైతులు ఈ బీమా పథకం పరిధిలోకి రాలేదు. ఇప్పటికైనా రైతులంతా కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెన్యువల్ చేయించుకుని రైతు బీమా పథకంలో చేరాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్లో ఇటీవల నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో జరిపిన వైద్య పరీక్షలలో 150 మంది వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు తేలిందని ఆయన పేర్కొంటూ వారిని కూడా త్వరలోనే పెద్ద ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స చేయిస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా వారు కూడా తమ వివరాలను నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఇవ్వాలని జీవన్ రెడ్డి సూచించారు. కూడా గుడ్ మార్నింగ్. ప్రధానంగా ఆర్మూర్కు సంబంధించినటువంటి 2 అంశాలు, ప్రజలు సమస్యలకు గురి కావద్దని, ఈ రైతు బీమా ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికే దాదాపుగా 3,500 కోట్లకు పైన డబ్బులను ఆకస్మికంగా చనిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలను ఆదుకోవడానికి, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, అట్లాంటి రైతులు ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డు మీద ఉండొద్దని, వారి పిల్లలకు ఎడ్యుకేషన్కి ఇబ్బంది ఉండొద్దని, రైతుల పిల్లలు బాగుపడాలని, ఇబ్బందులు ఉండద్ది, వారి తల్లిదండ్రులు లేకున్నా ఒకవేళ మరణిస్తే అట్లాంటి వారికి మేము ఒక మేనమామగా అన్నదమ్ముడుగా తోడుంటామని చెప్పి 48 గంటల్లో రైతు బీమా కార్యక్రమాన్ని 5 లక్షల రూపాయలు పథకం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ రైతుల తరపున ఆర్మూర్ ఎమ్మెల్యేగా నేను నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్మర్పల్లి జెడ్పీ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి జెడ్పీ చైర్మన్ విఠలరావు పాల్గొన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కమ్మర్పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్లూరు నందు మౌలిక వసతుల కల్పన పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఐడీసీ ఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పెరుమాళ్ల రాధా రాజాగౌడ్, ఎంపీపీ గౌతమి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మార్చి 8 నాడు స్వయాన సీఎం గారు మరి వనపర్తిలో జడ్పీ స్కూల్లో ఈ మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మన నిజామాబాద్ జిల్లాలో మరి మన గౌరవ పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు తన కాన్స్టిట్యున్సీ, తన మండల కమ్మర్పల్లి మండలంలో ఉప్లూరు గ్రామంలో మోర్తాడ్ మండలంలోని పాలెం ధర్మోరా గ్రామాల మధ్య గల పెద్దవాగులో చెక్ డ్యాం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. పెద్దవాగు వెంబడి గల రైతులు 3 పంటలు సాగు చేసుకునేలా భూగర్భ జలాల పెంపుదలకై బోరుబావులు ఎత్తిపోకుండా ఉండేందుకై మంత్రి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దవాగులో చెక్ డ్యాం నిర్మాణానికి ఆయా గ్రామాల ప్రజలు కోరిక మేరకు సుమారు 10 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. పాలెం ధర్మోరా గ్రామాల మధ్య చెక్ డ్యాం పనులతో పాటు 2 గ్రామాల ప్రజలే కాకుండా మెట్పల్లి, కరీంనగర్, నిర్మల్ ప్రజలు, వాహనదారులు వెళ్లే విధంగా చెక్ డ్యాం కింది భాగాన సీసీ రోడ్డు నిర్మాణ పనులు సైతం చేపట్టే విధంగా నిధులు మంజూరు చేశారు. చెక్ డ్యాం పనులు, చెక్ డ్యాం కింద సీసీ రోడ్డు పనులు సైతం పూర్తవుతున్న దశలో గత వర్షాకాలంలో భారీగా వర్షాలు కురవటం వల్ల చెక్ డ్యాం పనులు అంతర్గతంగా నిలిచిపోయాయని అన్నారు. భారీ వర్షాల వల్ల కోతకు గురి కావడంతో ఇంజనీరింగ్లతో పరిశీలింపచేసి మళ్లీ సీసీ రోడ్డు భారీ వర్షాలకు పైప్ లైన్లు బిగించి పైప్ లైన్ల నుండి మోరం, కంకర పోసి సీసీ రోడ్డు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ సన్నాహాలు ప్రారంభించారు. ఏది ఏమైనా పాలెం ధర్మోరా గ్రామాల మధ్య గల పెద్దవాగులో చెక్ డ్యాం పనులు చురుకుగా కొనసాగటం ఆయా గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. క్షయవ్యాధి నియంత్రణలో వైద్య సిబ్బంది కృషి అనిర్వచనీయమన్న మేయర్ నీతూ కిరణ్ పేర్కొన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ టీబీ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీబీ వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్న జిల్లా వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వ్యాధి నియంత్రణలో మన జిల్లా జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తూ జాతీయ స్థాయిలో కాంస్య పథకం పొందటం హర్షణీయమని అన్నారు. వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మనం బ్రతుకుండడానికి పెట్టుబడి అంటే ఏం పెట్టుబడి పెట్టాలి? పెట్టుబడి అంటే డబ్బులే అవసరం లేదు,
దీనికి డబ్బులతో కాదు. ముఖ్యంగా ఫస్ట్ కావాల్సింది సమతుల ఆహారం, పౌష్టికాహారం. ముఖ్యంగా అది ఒక మన జీవితంలో మనకు విలువైనదంటూ ఏదైనా ఉంది అంటే అదొక సమయం. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుదర్శనం, ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ జలగం తిరుపతి తదితరులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 4 రోజుల పాటు జాతీయ స్థాయిలో పీడియాట్రిక్స్ వైద్యుల క్రికెట్ లీగ్ మ్యాచ్లో సత్తా చాటి జిల్లా ఖ్యాతిని చాటిన ప్రముఖ వైద్యులను సన్మానించారు. మార్చి 19 నుంచి 23 వరకు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇండియన్ అకాడమిక్ ఆఫ్ పీడియాట్రిక్స్ జాతీయ స్థాయి పిల్లల వైద్యుల సంఘం సమావేశం పెడికోన్ 2022 నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ పీడియాట్రిషియన్ ఫ్రేమర్ నిర్వహించారు. ఇందులో 11 టీంలు పాల్గొన్నారు. మన తెలంగాణకు చెందిన తెలంగాణ థండర్స్ బోల్ట్స్ జట్టు ఫైనల్ చేరుకుని మహారాష్ట్ర జట్టు చేతిలో రన్నర్గా నిలిచింది. ఈ సందర్భంగా నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ వాసవి క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో థండర్స్ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి వెంకటరెడ్డి, అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ బూస ఆంజనేయులు, ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఈ రవీందర్ రెడ్డి తదితరులు హాజరై వైస్ కెప్టెన్ డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, ఆల్రౌండర్ డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ దీపక్ రాథోడ్లను ఘనంగా సన్మానించి అభినందించారు. శ్రీశైలం వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఇట్లా నిజామాబాద్ ఐఎంఏ నిజామాబాద్ పీడియాట్రిక్స్ రకాల మంచి రాణిస్తూ ప్రజలకు సేవ చేస్తూ నిజామాబాద్ సమాజానికి సేవ చేయాలని మా గోపి చేస్తాడు. కానీ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ అంటే ఏది అడిగినా తక్కువ మంది చేసేస్తారు సార్. సో అంటే శ్రీశైలం సార్ గురించి చెప్పడం అవసరం లేదు. శ్రీశైలం సార్ అయితే స్టేట్ నుంచి నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ మెంబర్ గా మరియు ఇప్పుడు మన నిజామాబాద్ ఇందూరు ఖ్యాతిని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు ముందు. సో మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఏంటంటే ఇంకా ఈ కార్యక్రమంలో నీలి చందర్ రామచందర్, డాక్టర్ గోపికృష్ణ, డాక్టర్ విశాల్ తదితరులు ఉన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టీబీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ నుండి చేపట్టిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. నర్సింగ్ స్టూడెంట్స్, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. టీబీ అంతం మనందరి పంతం, క్షయవ్యాధి నిర్మూలనకు పాటుపడదాం అని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. క్షయవ్యాధి నిర్మూలనకు చేపడుతున్న చర్యల గురించి, వ్యాధి లక్షణాలు, పాటించవలసిన జాగ్రత్తలు, చికిత్సా విధానం గురించి టీబీ నియంత్రణ విభాగం అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ తుకారం, డాక్టర్ వెంకన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని సింగిల్ విండో చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇందల్వాయి వ్యవసాయ సహకార సంఘం పరిధిలో గల వివిధ గ్రామాల రైతులతో నేడు సర్వసభ్య సమావేశాన్ని సింగిల్ విండో చైర్మన్ చింతపల్లి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో 6 నెలల సొసైటీ జమ ఖర్చులు సీఈఓ రతన్ చదివించారు. ఇట్టి సర్వసభ్య సమావేశంలో ఎన్డీసీబీ బ్యాంకు నిర్మాణ ఈ విషయంపై పలువురు రైతులు చైర్మన్ దృష్టికి తీసుకురాగా త్వరలో పనులు పూర్తి చేసుకుని నూతన భవనంలోకి బ్యాంకు మార్చుకునే విధంగా సొసైటీ డైరెక్టర్లు, రైతులు అందరి సహకారంతో సొసైటీని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లటానికి సహకారం తీసుకుని ముందుకు వెళ్లటం జరుగుతుందని ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గోపి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇలాంటి పథకాలు రైతులకు పెట్టడం జరుగుతోందని, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి బాట తీసుకువెళ్లటానికి తన వంతు సమస్యలు కృషి చేస్తానని, గ్రామస్తుల సహకారం తీసుకుని రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తానని చైర్మన్ తెలిపారు. ఏది ప్రతి ఇక్కడ వచ్చింది అందరి 3-4 గ్రామాల మన సొసైటీ రైతులు అడిగే ప్రజావాదానికి పాలక వర్గంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్, సిఓ గారు సమాధానం చెప్తారు. దాంట్లో గొడవ చేయకండి. ఎదురున్నా కానీ ఇప్పుడు గొడవ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎందుకు ఇప్పుడు రక్తసభ అయిపోయిందని ఏదో ఒకటి వచ్చేస్తారు. రాష్ట్రం మన సమస్యలు పరిష్కారం కావు. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో మాణిక్ బండార్లో సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ విద్యార్థుల విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల మాణిక్ బండార్లో గల సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ విద్యార్థులు మార్చి 29, 2022 నాడు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ గౌరవనీయులైన శ్రీ కె నరేందర్ రెడ్డి హాజరై విద్యార్థులు క్రమశిక్షణతో మొదలుకొని జీవితంలో ఉన్నత చదువులను, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
And first of all, I congratulate all the first year welcome students. First year students, we are welcoming to the Polytechnic College. And apart from that, we are celebrating the simultaneous programs as well as farewell party for the third year students or senior students. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి వసంతరావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ సురేష్ పాల్గొన్నారు. మాక్లూర్ పిహెచ్సికి ఉత్తమ పిహెచ్సి అవార్డు దక్కింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం చేతుల మీదుగా మాక్లూర్ వైద్యాధికారికి ఈ అవార్డు ప్రదానం చేశారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరల్డ్ టీబీ డే వారోత్సవాలలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు టీబీ నిర్మూలనలో జాతీయ స్థాయిలో సిల్వర్ మోడల్ రావడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పిహెచ్సి మాక్లూర్కు టీబీ నిర్మూలనలో భాగంగా ఉత్తమ పిహెచ్సి అవార్డు దక్కింది. ఈ అవార్డును మన నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం చేతుల మీదుగా పిహెచ్సి మాక్లూర్ వైద్యాధికారి డాక్టర్ బి సంజీవ్ రెడ్డి స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీ విధి విధానాలను ఎండగట్టారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు 29 చట్టాలను 4 లేబర్ కోడ్ కింద మార్చుతూ కార్మిక హక్కులను హరించడానికి నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా రెండో రోజు రైస్ మిల్ షట్టర్స్ ఏఐటీయూసీ యూనియన్ ర్యాలీలో విఠలేశ్వర్ నగర్ నుండి లేబర్ ఆఫీస్ వరకు వెళ్లి సమ్మెలో పాల్గొన్నారు. అంబానీలకు దోచిపెడుతూ కార్మికుల పొట్టగొట్టడం ఒక పనిగా పెట్టుకొని కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 8 గంటల పనిదినాన్ని 12 గంటల 12 దినాలుగా చేయాలని కుట్ర పన్నుతూ కార్మికులని అనగదొక్కాలని చూస్తున్నాయి బీజేపీ గవర్నమెంట్కు హెచ్చరికగా. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ అనిల్, ఎండి జాఫర్, జి రమేష్, సాయిలు, ఎన్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా రైతు వ్యతిరేక విధానాలను రైతు నిరసనగా బాన్స్వాడలో సిఐటియు నాయకులు ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్మికులతో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కార్మికులకు 26,000 కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. మెడలేసుకొని కనీసం ఒక కార్మికుల కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు ఇవ్వాలని ఈ ఎన్నికల్లో ఇటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఎన్నికల్లో హామీలు ఇచ్చింది. నాక్ ఇన్స్టిట్యూట్లో టైలరింగ్ శిక్షణ తీసుకుంటున్న వారికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా 60 మంది మహిళలకు ఉచిత కుట్టి మిషన్లు అందజేశారు. భీమ్గల్ పట్టణంలోని నాక్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్న ట్రైనర్స్కు సోమవారం ముఖ్య అతిథిగా నాక్ ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ ప్రభాకర్, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ కన్నె ప్రేమలత సురేందర్, వైస్ చైర్మన్ బాల భగత్ కౌన్సిలర్ల చేతుల మీదుగా సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న ట్రైనీస్కి టీ-షర్ట్, హెల్మెట్, అప్రోన్స్ అండ్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ బ్యాచ్లో 30 మంది ఎలక్ట్రీషియన్స్, 50 మంది మాసన్స్, టైలరింగ్లో 29 మందికి పంపిణీ చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను మా శిక్షణ కేంద్రంలో 491 అయిన శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. మాసన్స్ 254 మంది, ప్లంబర్స్ 18 మంది, పెయింటర్స్ 18 మంది, అలాగే టైలరింగ్లో ఎస్సీ మహిళలు 24 మంది మహిళలకు, లేబర్ కార్డు ఆధారిత కుటుంబాల మహిళలకు 60 మందికి టైలరింగ్లో వాళ్లకు శిక్షణ ఇచ్చి త్వరలోనే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ అందజేయనున్నామని తెలిపారు. ఈరోజు POCW ప్రోగ్రాం కింద 8th బ్యాచ్ ఈరోజు ఆన్ గోయింగ్ నడుస్తుంది. ఈ 8th బ్యాచ్ లోపల దాదాపు 100 మంది ట్రైనీస్ ఎలక్ట్రికల్ అండ్ హౌస్ వైరింగ్, పెయింటింగ్ అండ్ డెకరేషన్, కటన్ అండ్ గార్మెంట్ స్టిచ్చింగ్ అండ్ మేషన్, ఇందులో దాదాపు 100 మంది ఈరోజు ఈ 15 రోజులు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రైతు, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఇఫ్ట్యూ ప్రజాబంధ నాయకులు మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ
4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్మూర్లో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, ప్రజాబంధ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్లు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనె ధరలను భారీగా తగ్గించాలని డిమాండ్ చేశారు. నిన్న నేడు జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేసిన కార్మిక లోకానికి ఇఫ్టియు విప్లవ జేజీలు తెలియజేస్తుందని అన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక వర్గానికి ప్రజలకు పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ అట్లాగే తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏదైతే ఈ 2 సర్కార్లు కార్పొరేట్ వ్యాపారులకు అనుకూలమైన చట్టాలు చేయడం వల్ల గ్యాస్ ధర పెరిగింది, మంచినూనె ధర పెరిగింది. ఈ కార్యక్రమంలో ఇఫ్టియు రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న, ప్రజా సంఘాల నాయకులు పి దేవరాం తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి మారాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కార్మిక వర్గ సమ్మెలో భాగంగా ఈరోజు రుద్రూర్ వ్యవసాయ పరిశోధన క్షేత్ర కార్మికులు 2వ రోజు సమ్మె క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద సమ్మె శిబిరం ఏర్పాటు చేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు సమ్మె శిబిరానికి హాజరై సంఘీభావం ప్రకటించి కార్మికులకు ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మికుల హక్కులను హరించి విధ్వంసకర విధానాలను అవలంబిస్తూ జాతీయ సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని, ఫలితంగా కార్మికులు బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడం మూలంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఫలితంగా ప్రజలు బ్రతుకులు దిగజారిపోతున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన విధానాలను మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. పనిచేసేటువంటి కాంట్రాక్టు డైలీ వైజ్ కార్మికులకు ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి కనీస వేతనాలు ఏమాత్రం సరిపోక, రెండోది పని దినాలు. ఈ కార్యక్రమంలో వర్ణి ఏరియా నాయకులు నన్నేసాబ్, కార్మిక సంఘం నాయకులు రఫీక్ భీమప్ప, రవి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ చెస్ టోర్నమెంట్లో 2022ను ఘనంగా నిర్వహించామని వర్సిటీ క్రీడా విభాగం డైరెక్టర్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ డాక్టర్ రాంబాబు గోపిశెట్టి తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజీ చెస్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ జి రవీందర్, వైస్ ఛాన్సలర్ టియు మరియు ప్రత్యేక ఆహ్వానితులు ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, ప్రిన్సిపల్ టియు కళాశాల ప్రారంభించారు. గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ మాట్లాడుతూ అవుట్డోర్ గేమ్స్తో పాటు ఇండోర్ గేమ్స్ కూడా చాలా ప్రాముఖ్యమైనవని, చెస్ గేమ్ చాలా మంచి ఆలోచన శక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె శివశంకర్ మాట్లాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్సిటీలో అవుట్డోర్, ఇండోర్ గేమ్స్ సౌకర్యాలను పెంపొందించినట్లయితే ఇంకా మంచి సౌకర్యాలతో క్రీడలను నిర్వహించవచ్చని, గౌరవ వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్ట్రార్ల ప్రోత్సాహంతో క్రీడలను అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వీరందరూ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం పేద, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని బిఎల్టీయూ అధ్యక్షుడు దండి వెంకట్ మండిపడ్డారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుండి బిఎల్టీయూ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేద, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించనుంది. బిఎల్టీయూ అధ్యక్షుడు దండి వెంకట్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ కార్యాలయం వరకు సాగింది. పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఇవాళ నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, అదేవిధంగా వంట గ్యాసు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. మరి వీటిని కంట్రోల్ చేసేటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇంత అన్యాయంగా సామాన్య భారతీయుడిగా ఓ దేశ సైనికుడు 18,000 కిలోమీటర్ సైకిల్ యాత్ర చేపట్టాడు. సుమారుగా 300 రోజులకు పై ప్రయాణం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముగించుకుంటాడు. ఇంతకీ ఇతను ఎందుకు ఈ యాత్ర చేపడుతున్నాడు తెలుసుకోవాలంటే ఈ వార్త చూడాల్సిందే. Jai Hind Andariki. My name is Samanya Bharatiya from Bangalore.
మేము ఒక టూరిజం వల్ల ఈ యాత్ర షురూ చేసాం. ఫ్రమ్ బెంగళూరు నుంచి మార్చ్ 9th స్టార్ట్ చేసాం. మ్యాక్సిమం 300 days యాత్ర. 18,000 అప్రాక్సిమేట్ 18,000 kilometer Bangalore to Kargil and return Kargil to Bangalore throughout India. The two purposes from we start the yatra. One of them ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ రాజకీయాల లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలపటం సరికాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంటు వెల్లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్లోకి వచ్చి నిరసన తెలియజేయాలని ఎమ్మెల్సీ కవిత రాహుల్ గాంధీని కోరారు. ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీకి సూచించారు. పొట్ట దశలో ఉన్నవారికి విద్యుత్ కొరతతో పాటు విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ నవిపేట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బాసర రహదారిపై రాస్తారోకో నిర్వహించి విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. నవిపేట మండల కేంద్రంలోని బాసర రహదారిపై బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పంట పొలాల కొరకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందజేస్తానని చెప్పి ఇప్పుడు విద్యుత్ కోతలు విధించడంతో పొట్టదశలో ఉన్నవారి ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి రైతులపై, ప్రజలపై మరింత భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రైతుల కొరకు 24 గంటల విద్యుత్ మరియు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని నవిపేట విద్యుత్ సబ్స్టేషన్కు వెళ్లి ఏడీ సుహాసినికి వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పి పంటలు వేసుకోమని చెప్పి 6 తడ పంటలు వేసుకున్నా కానీ నేడు ఇవాళ రాత్రిపూట ప్రకటనలు లేకుండా కూడా విద్యుత్తు మొత్తం ఆఫ్ చేసి రాత్రి సాయంత్రం 5 గంటల నుంచి కూడా పొద్దున 8 గంటల వరకు కరెంట్ ఇవ్వకుండా గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పెడుతూ ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆనంద్, రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మండలాల వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలోని 23వ వార్డులో గతంలో కొందరు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయిన 10% ల్యాండ్ను మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు స్వాధీనపరుచుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు కాలనీ వాసుల ఐక్యతతో 1900 గజాల స్థలంలో 10% స్థలంలో ఓపెన్ జిమ్ పార్క్ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గతంలో విన్నవించారు. సత్వరమే స్పందించిన ఎమ్మెల్యే కమిటీ హాల్ నిర్మాణం మరియు ఓపెన్ పార్క్ కోసం 10 లక్షల నిధులు మంజూరుకు ఆమోదం తెలిపారు. పనులు కూడా వేగవంతం అయ్యే విధంగా కాలనీ వాసులు ఇటు మున్సిపల్ కౌన్సిలర్లు, బల్దియా సిబ్బంది పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తమ కాలనీలో 10% ల్యాండ్ గతంలో కబ్జా చేతుల్లోకి వెళ్లిపోయిన సందర్భంగా కాలనీ వాసులు అంతా ఏకమై తాము స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మరియు యూఎన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఓపెన్ జిమ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్యే ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పారు. చూస్తున్నారు కాబట్టి కాలనీ వాసులు దీని వెంబడపడి కోర్టులో ఇంతకుముందు దగ్గర సుమారుగా 5-6 సంవత్సరాల నుండి దీనికి కాలనీ వాసులు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. అక్రమార్కుల చేతిలో ఈ ల్యాండ్ పోకుండా ప్రజాధనాన్ని వారు దక్కించుకున్నారు. ఈ కాలనీకి ఈ పార్కు ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం చేయకుండా పెట్టుబడిదారుల వైపు పరుగులు తీస్తూ ప్రజలను దోచుకుని పెట్టుబడిదారులకు అందించడం జరుగుతోందని, ఉద్యోగ, కార్మిక, రైతు, పేద ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిగింది. కేంద్ర బీజేపీ, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీలో ఒకరిపైన ఒకరి వేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం చేయకుండా వ్యక్తిగత దూషణలు చేసుకుంటా విమర్శించుకుంటూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ధర్నాలు చేస్తూ దేశ ప్రజలందరికీ కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రజలు కారా చైతన్యంతో కూడినటువంటి దేశ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు అతి త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెడతారని రైతులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో దేశంలో
మార్చి 28, 29 దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. మాగ్లూర్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల ధరలు తగ్గించాలని పీఎం మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిఐటియు నాయకులు కోడ గంగాధర్ సాయిలు ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ప్రధాని మోడీ వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెకు అంటే 28, 29 సమ్మెకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే గతంలో దళిత బంధు అని ప్రతి ఒక్కరికి దళిత బంధు అనేటటువంటి మాగ్లూర్ మండలం మాదాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం ముగింపు కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, కాలేజ్ ప్రిన్సిపల్ లింగారావు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ అనేది ఇది పీక్, ఇది మళ్ళీ దీంట్లో వీళ్ళు ఎంత స్ట్రగుల్ పడాలో అంత సేవ సంబంధించింది కూడా నేర్చుకోవాలి. హైదరాబాద్లో శనివారం జరిగిన ఉర్దూ అకాడమీ వారు నిర్వహించిన ఉత్తమ జర్నలిస్టుల అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత దశాబ్ద కాలంగా ఉర్దూ షిఫ్ట్ మున్సిప్ పత్రికలో ఆర్మూర్ డివిజన్ జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తూ అటు ప్రభుత్వానికి ఇటు మైనారిటీలకు అన్ని వర్గాల ప్రజలకు వార్తలు సేకరించడమే కాకుండా వాస్తవాల వార్తలు రాస్తూ ప్రజలకు సేవ చేయడం పట్ల అటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేశారు. సందర్భంగా ఉర్దూ ఉత్తమ అవార్డులు అందజేతకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ చేతుల మీదుగా మోతాడుకు చెందిన ఎంఎస్ సాదిక్ మున్సిపల్ పత్రిక జర్నలిస్టుగా మెమోటోను అందజేశారు. ఎస్ఐఓ నిజామాబాద్ ఏప్రిల్ 1వ తేదీన నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల ఆశావాహుల కోసం ప్రీ రిక్రూట్మెంట్ గైడెన్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాంను నిర్వహించబోతోందని పీఆర్ఓ ఫైసల్ ఖాన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం వారు రిక్రూట్మెంట్ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నారు. రాబోయే రిక్రూట్మెంట్ పరీక్షల కోసం విద్యార్థులు సిలబస్, పేపర్ ప్యాటర్న్స్, ముఖ్యమైన స్టడీ మెటీరియల్లు, అర్హత ప్రమాణాలు మొదలైన వాటిపై లోతైన అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమన్నారు. ప్రభుత్వం ద్వారా విడుదల చేస్తున్న ఇప్పుడు జాబ్స్ గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి, గ్రూప్స్ గురించి, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు టీచర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ గురించి ఒక మంచి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సిటీ నిజామాబాద్ ద్వారా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 1వ తేదీ ఏప్రిల్ 1న మేము ప్లాన్ చేసినాం. బీర్కూర్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు వీరేశం గారి మన్వరాలు విష్ణువర్ధిని కానుషి నూతన వస్త్రధారణ మహోత్సవానికి హాజరై విష్ణువర్ధిని కనుషిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ మహోత్సవంలో బీర్కూర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ప్రధాని మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి జిల్లాలో 2వ రోజు కదం తొక్కిన కార్మిక లోకం. 2వ రోజు సార్వత్రిక సమ్మె విజయవంతం, నిరసనలు వెల్లువ. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు మనబడి. కమ్మర్పల్లి మండల ఉప్లూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్న జెడ్పీ చైర్మన్ విఠలరావు, కలెక్టర్ నారాయణ రెడ్డి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాన్ సెన్స్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూసెన్స్. తెలంగాణ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ అని యూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మాణికం ఠాగూర్లపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. మీ దురహంకార వల్లే లోక్సభలో కాంగ్రెస్ ను 2 అంకెలకు దిగజార్చింది. ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. మాజీ ఎంపీ మధు యాష్కి ఓ పొలిటికల్ టూరిస్ట్. మధు యాష్కి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియదు. నిజామాబాద్ ప్రెస్ ఛాంబర్ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ బీజీ గౌడ్ ఫైర్. కమ్మర్పల్లి మండలంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విస్తృత పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఉప్లూరులో ప్రశాంత్ రెడ్డికి బోనాలు, పూలతో పలికిన ఘన స్వాగతం. క్షయవ్యాధి నివారణలో వైద్యుల కృషి అనిర్వచనీయం. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంలో మేయర్ నీతూ కిరణ్. మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబానికి 30 లక్షల చెక్ అందజేసిన సిపికేఆర్ నాగరాజ్. బోధన్ ఎస్బీఐ బ్రాంచ్ పోలీస్ ప్యాకేజ్ స్కీమ్ ద్వారా యాక్సిడెంట్ డెత్ క్లెయిమ్ ద్వారా అందించిన డబ్బు.
సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పిగాల చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్లే కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం. ఎంపీ అరవింద్కు ఎమ్మెల్సీ కవితను విమర్శించే హక్కు లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.